గుడ్ మార్నింగ్ రా సుపుత్ర. ఎలా ఉంది ప్రోగ్రెస్? గిరిజకి నెల తప్పింది. వెరీ గుడ్ రా, కంగ్రాచులేషన్స్. ఏం వెరీ గుడ్? పాపం గిరిజ ఏడుస్తోంది. ఎందుకు? ఎందుకేమిటి? పెళ్లి కాకుండా ఆడపిల్ల కడుపుస్తే ఎంత అవమానం. ఓహో అదా. అయితే పెళ్లి ఏర్పాట్లు చేయించేయమంటావా? మరి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? ఓ వాడు బాబు చేత ఒప్పించేస్తాను. నాకు 2 రోజులు టైం ఇవ్వరా? అసలే అడ్వర్టైజ్మెంట్లు నాకు కనపడడం ఏమిటండి? నేను అడ్వర్టైజ్మెంట్లే చదువుతాను బాబు గారు, వార్తలు చదవను. నేను వార్తలు తప్ప అడ్వర్టైజ్మెంట్ అసలే చూడను. అక్కడ దెబ్బతిన్నా. అది అక్కడ తిన్నాను. కానీ బాబు గారు, నిజంగా కుర్రాడు నాకు కనిపిస్తే ఆ 25 లక్షల రూపాయలకి ఆశపడి నేను వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పాను. చెప్పగా నాకే ఒక కూతురుంటే ఆ కూతుర్ని ఆ అబ్బాయి కట్టబెట్టి ఆ కోట్లన్నీ మొత్తం నేనే కొట్టేస్తాను. అమ్మ బావగారు, బాబు ఆనందంగా ఉన్నావా? ఓ నాన్నగారికి సంతానం ఎంతమంది అయ్యా? నేను ఒక్కడేనండి, ఏకైక పుత్రుణ్ణి. ఆస్తి ఏమాత్రం ఉంటుంది? ఉంటుందండి 1, 2, 7 కోట్లు వేసుకోండి. బ్రహ్మాండం, సంతృప్తికరంగా ఉంది. అవును, నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి, వస్తాను. ఎక్కడికి? మా ఫాదర్ దగ్గరికి, అమెరికాకి. అమెరికాలో లేడు ఫాదరు. అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడా? ఆస్ట్రేలియా కూడా లేడు, హాంకాంగ్ లో ఉన్నారు. అయితే అక్కడికే పోతాను. అయ్యయ్యో, హాంకాంగ్ అంటే దిగమరు అనుకున్నావా, కొంచెం అనుకున్నావా? అయ్యయ్యో, ఎక్కడ ఉంది? చూడైనా ఇంతకాలం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతానంటే నాకే ఎంతో ఇదిగా ఉంది. నాకే అన్నమాట ఏమిటి? చూడు అమ్మాయికి ఎంత ఇదిగా ఉందో. నాకు కూడా ఇంత ఇదిగా ఉందండి. కానీ ఇండియాలో ఉండేందుకు నా పాస్పోర్ట్ టైం అయిపోయింది. ఏం చెయ్యను? నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవయ్యా. 7 కోట్లు ఉన్నాయి, చేస్తావా? అలాగే. మాట తప్ప కదా? తప్పను, మీ మీద ఒట్టు. చెయ్యి, అలాగే ఉంచు. చెప్పండి, ఏం చేయమంటారు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. చింతే కదా. అలాగే, కానీ ఒక కండిషన్. పెళ్ళవగానే మాతో మీరు అమెరికా రావాలి. నేను ఓడ మీద తీసుకెళ్తాను. ఓడ మీద? ట్రైన్ కదా? కాదు. అప్పుడు నీ ఇష్టం. పెళ్లి కానీ లోకానికి బాగుండదు. ప్రసాద్ బాబు గారు, గిరిజమ్మ గారు, మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా. నువ్వెందుకో ఏడవటం? అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి చేతులతో పెంచానండి. ఓహో, అదే ఆ సెంటిమెంట్. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు కూడా వస్తావు నాతో? అవును బాబు. రావటానికి ఏముంది కానీ, మరి అమెరికాకి రైలు ఛార్జీలు ఉన్నాయా నీ దగ్గర? ఎంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? 10 రూపాయలు ఉన్నాయండి. ఇచ్చేయి. మరి జట్కా ఛార్జీలు అదంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 5 ఉన్నాయండి. ఇచ్చేయి. మరి రిక్షా ఛార్జీలు? రిక్షా కూడానండి, అదెంత వద్దండి? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 2 ఉన్నట్టుగా ఉన్నాయండి. ఇచ్చేయి. ఇంకెంత ఉంది నీ దగ్గర? ఇంకేం లేదు బాబు, ఖాళీ. అయితే బాబు, ప్రయాణం ఎప్పుడు బాబు? ఎల్లుండి అర్ధరాత్రి, కోడి కూసినప్పుడు. ఇదిగో, నిన్ను నాతో అమెరికాకి తీసుకెడితే మీ అయ్యగారు ఏడుస్తాడు. అందుకని నువ్వు నాకంటే ముందరే ఇంట్లోంచి వెళ్ళిపోయి గోదావరి చివర కోటి పిల్లి రేవు అని ఉంటుంది, అక్కడ ఉండు. నేను అమెరికా వెళ్తేప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా సరే నువ్వు అక్కడే ఉండు. మీరు వచ్చిందాక అక్కడే ఉంటావు బాబు. ఓం మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు. మామగారు నా పిచ్చి కుదిర్చారు, పెళ్లి కూడా చేశారు. మేమిద్దరం పార్వతీ పరమేశ్వరులా చిరకాలం వర్ధిల్లాలని దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఏమిటి బావగారు, ఏమిటిది? పెళ్ళా? ఎవరి పెళ్లి? అమ్మాయిది. సంతోషం. ఏమిటిది? కుర్రాడు తప్పిపోయిన అమెరికా కుర్రాడులా ఉన్నాడు. అమెరికా కుర్రాడే, అల్లుడు. పిచ్చి కూడా కుదిరింది. మీకు దొరికాడా? ఏమిటిది? ఒక్క మాట మాత్రంగా ఆయన నాతో చెప్పారు కాదు. అదంతా సస్పెన్స్. సస్పెన్సా? కానీ చాలా దారుణం బాబుగారు. నాకు రావాల్సిన 25 లక్షల రూపాయలు మీరే కొట్టేశారు. ఎదటి వాళ్ళ అదృష్టానికి అలా ఆడవకూడదు. ఎవళ్ళ రాత్రం ఎవరు మార్చగలరు? ఏమిటి సోమలింగం గారు, మీరు ఎక్కడికి వచ్చినారు? మేము మీకోసం ఊరంతా వెతికి ఇక్కడికి వచ్చినాం. మీ అబ్బాయి పెళ్లి మాతో మాట మాత్రం చెప్పలేదేమండి? అతను వీళ్ళ అబ్బాయి కాదు, మా అల్లుడు. అరే, ఈ తండ్రి కొడుకులు మాకు 6 సంవత్సరాల నుంచి తెలుసునండి. ఈయన మీ కొడుకు అంటాడేమిటి? మతేమన్నా పోయిందా? ఆయనకేం మతిపోలేదు, మీకే మతిపోయింది. వాడు నా సుపుత్రుడు. అవును మామగారు, ఆయన మా నాన్న. అవును నాన్న, ఆయన గారు మా మామగారు. రామలింగం, నన్ను మోసం చేసావు. అవును, మోసం చేశాను. ఇప్పుడు ఏమిటి? ఇతను అమెరికా కుర్రాడని అబద్ధాలు ఆడావు. అవును, అబద్ధం ఆడాను. ఇప్పుడు ఏమిటి? ఇది ద్రోహం, దగా, మోసం. ఇదిగో రామలింగం,
ఇతరుల అదృష్టాన్ని చూసి మనం ఏడవకూడదు. ఎవరి రాతను ఎవరు మార్చగలరు? పైగా 6 మాసాల్లో మన ఇద్దరం తాతలం కాబోతున్నాం. ఎందుకు ఈ అల్లరి? మాట్లాడేది 6 మాసాలకే పిల్లలు పుడతారా? అవును, 9 మాసాలకే పుడతారు. కానీ ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 3వ నెల. ఇంకా 6.